పిల్లలకు కావడానికి ఏమన్నా ఇబ్బంది అవుతుంది అంటే ప్రాబ్లం అమ్మాయిలోనే ఉంది అని అనుకుంటున్నారు చాలామంది. దిస్ ఇస్ డాక్టర్ అపర్ణ ఫ్రమ్ ఈవా ఐవీఎఫ్. రీసెంట్గా నా దగ్గరికి ఒక పేషెంట్ వచ్చిందండి. 6-7 మంత్స్ నుంచి ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు. సో రిపోర్ట్స్ అన్నీ చూసాము. ఆమె ఎగ్ రిజర్వ్ బాగుంది, ట్యూబ్ టెస్టింగ్ చేయించుకుంది, 2 ట్యూబ్స్ నార్మల్ ఉన్నాయి, యూట్రస్ బాగుంది, అయినా కూడా కన్సీవ్ కావట్లేదు. సో అవన్నీ టెస్ట్లు రిపోర్ట్స్ చూసిన తర్వాత మీ హస్బెండ్ రిపోర్ట్స్ ఏమమ్మా అంటే ఆయన ఏమీ టెస్టులు చేయించుకోలేదు మేడం అని చెప్పింది సింపుల్గా. ఇది కరెక్ట్ పద్ధతి కాదు. మనకి ప్రెగ్నెన్సీ రావడానికి ఎగ్ అనేది ఎంత ఇంపార్టెంటో స్పర్మ్ అనేది కూడా అంతే ఇంపార్టెంట్. ఆయన టెస్టింగ్ ఏం చేసుకోకుండా కంటిన్యూస్గా ఆమె మెడిసిన్స్ వాడడం వల్ల ఎటువంటి యూజ్ ఉండదు. ఒక్కొక్కసారి కౌంట్ తక్కువ ఉండడము, కౌంట్ 0 ఉండడము, ఇలాంటివి ఏమన్నా ఉన్నప్పుడు మనం ఓన్లీ ఫీమేల్ ట్రీట్ చేయడం వల్ల ఎటువంటి యూజ్ ఉండదు. మనకు ప్రెగ్నెన్సీ అనేది కన్ఫర్మ్ కాదు. ఎప్పుడైనా ట్రీట్మెంట్ తీసుకునే ముందు కంపల్సరీ వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు టెస్టింగ్ చేయించుకోవాలి. ఇద్దరు రిపోర్ట్స్ నార్మల్ ఏమున్నాయో చూసిన తర్వాతే మనం ట్రీట్మెంట్ అనేది స్టార్ట్ చేయాలి.